Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. సచిన్ వెళ్ళిపోతే ఇండియన్ క్రికెట్ ఏమైపోతుంది అని చాలామంది ఆందోళన చెందారు. కానీ మహేంద్ర సింగ్ ధోని వచ్చారు. ధోని తర్వాత ఎవరు అంటే కోహ్లీ వచ్చారు. కోహ్లీ తర్వాత ఎవరు అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికిందా? భారత క్రికెట్లో ఒక యువ సంచలనంగా కనిపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఎలాంటి చరిత్ర రాయబోతున్నాడు? ఐపీఎల్లో అతను సాధిస్తున్నటువంటి రికార్డులు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వైభవ్ ఆట తీరు, అతని ప్రస్థానాన్ని పంచుకోవడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే కేశవ్ సార్, అసలు సచిన్ ఆ వయసులో 16 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యాచ్లోకి రావడం అనేది ఒక సంచలనం అనిపించింది. ఇప్పుడు చూస్తే ఇంకా చాలా టైం ఉంది అని అనుకోవడానికి అవకాశం లేదు. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ళే అయినా కానీ అతను 12 ఏళ్ల వయసు నుంచి కూడా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లోకి వచ్చేసాడు. ఇప్పుడు అతను సాధిస్తున్నటువంటి సంచలనాలు అందరిలో ఆసక్తి. ఏంటి స్పెషాలిటీ వైభవ్ విషయంలో? వైభవ్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు సచిన్ కూడా 16 ఏళ్ళకి ఫస్ట్ స్థానంలో అడుగుపెట్టాడు. అతను ట్రెడిషనల్ క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత వన్ డేస్ ఆడాడు. టెస్ట్లో వన్ డేల్లో కూడా కొంత టైం తీసుకున్నాడు అతను స్టేట్ లో కూడా. ఇలాంటి ప్లాట్ఫామ్ సచిన్ కి లభించలేదు. డొమెస్టిక్ లో అప్పటికే బ్రహ్మాండంగా ఆడిన తర్వాతే ఇండియన్ టీంలోకి వచ్చాడు. కానీ ఇతను రావడంతోనే అద్భుతంగా స్టార్ట్ చేశాడు. లాస్ట్ ఇయరే కొన్ని మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో. దాంట్లో ఒక 35 బాల్ సెంచరీ చేశాడు. ఇంకా ఈ ఇయర్లో అయితే అసలు అందరినీ మిగతా బ్యాటర్స్ ఎవరి మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ లేదు. నోబడీ టాకింగ్ అబౌట్ కోహ్లీ, నోబడీ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ ప్లేయర్. అందరు కూడా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతున్నారు. వైభవ్ ఆడే మ్యాచ్లు చూస్తున్నారు. మిగతా మ్యాచ్ చూసినా చూడకపోయినా ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా 7:30 కల్లా టీవీ మీద ఉండాలని చెప్పి దే వాంట్ టు వాచ్ వైభవ్ ఇన్ యాక్షన్. సో అంత అలాంటి ఒక బ్రహ్మాండమైన సెన్సేషన్ ఈ సీజన్లో అతను క్రియేట్ చేశాడు. సో ఇది అంటే మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే, సరే అతను అండర్-19లో కూడా బ్రహ్మాండంగా ఆడాడు. మనకు అండర్-19 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. ఫైనల్లో ఒక సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్లో కూడా ఆడుతున్నాడు. బట్ సీనియర్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అదే రకమైన ఆట ఆడుతున్నాడు. ఆడినా కూడా సచిన్ టెండూల్కర్ అన్ని ఫార్మాట్స్లో ఆడాడు. ఇతను కేవలం T20 ఫార్మాట్లోనే ఆడతాడు. T20 టైప్ ఆఫ్ ప్లేయర్ అయినా ఇతనంటే అతని గేమ్ అంతా కూడా T20 ఫార్మాట్ మీద డిజైన్ చేసుకున్నాడు. సిక్స్లు కొట్టడం, 6 హీటింగ్ మెషిన్ గా ఉన్నాడు. సో అతని దగ్గర సాలిడ్ డిఫెన్స్ ఉందా? టెస్ట్ మ్యాచ్ లో రెడ్ బాల్ క్రికెట్ ఆడగలుగుతాడా? లేకపోతే వన్ డేస్ లో కూడా ఇదే రకంగా ఆడతాడా? ఇవన్నీ కూడా మనకి తెలియాల్సి ఉంది. అంతవరకు మనం ఇతన్ని కోహ్లీతో కానీ సచిన్తో కానీ కంపేర్ చేయడానికి లేదు. ఇంకా ఇప్పుడే అతను మనకి వాళ్ళ వారసులు దొరికేశాడని మనం ఇమీడియట్గా వి షుడ్ నాట్ జంప్ టు ఏ కన్క్లూషన్ అనుకుంటున్నాం. ఓకే, కానీ ఒక విషయం ఏంటంటే 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు లాస్ట్ టైం ఐపీఎల్ చూస్తే 2024 అప్పటికి 13 ఏళ్లే వయసు. సో ఆడిన మ్యాచ్లు తక్కువైనా కానీ అతనికి వచ్చినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సీజన్లో అయితే క్లియర్గా వైభవ్ సూర్యవంశీ కోసమే రాజస్థాన్ రాయల్స్ గెలవాలి అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ కూడా కోహ్లీ వర్సెస్ సూర్యవంశీ ఉండాలి అని అంచనా. అంటే అంత బిగ్గెస్ట్ ప్లేయర్స్తో కంపేర్ చేసేంత టెక్నికల్ గేమ్ ఏముంది వైభవ్లో? అంటే అదే టెక్నికల్గా మనకి అంటే అతని గేమ్లో మీకు ఎలాంటి లోపం కనిపించట్లేదు. ఇప్పటివరకు చూస్తే ఏంటంటే అతని గేమ్లో మీకు అతను షార్ట్ బాల్ ఆడలేకపోతున్నాడా, బౌన్సర్ ఆడలేకపోతున్నాడా, యార్కర్ ఆడలేకపోతున్నాడా, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఏమైనా వీక్నెస్ ఉందా, ఇలాంటివి ఏం కనబడలేదు. కానీ మామూలు బౌలర్లు ఆడా వరల్డ్లో గ్రేటెస్ట్ బౌలర్స్ బుమ్రా దగ్గరికి బుమ్రా, రబాడా, హ్యాజల్వుడ్, స్టార్క్, కమిన్స్, రషీద్ ఖాన్, యునేమిట్, సిరాజ్, వరల్డ్లో ఉన్న టాప్ క్లాస్ బౌలర్స్ అందరినీ ఐపీఎల్లో ప్రెషర్ సిచ్యుయేషన్లో ఫేస్ చేశాడు. వాళ్ళందరినీ కూడా సిక్సర్లు బాధాడు. ఎవరిని స్పేర్ చేయలేదు. ఎవరి మీద కాస్త పలాని బౌలర్ అతని ఇబ్బంది పెట్టాడు అనుకోవడానికి ఏం లేదు. అందరినీ కూడా అతను బౌలర్ అయితే అసలు లెక్క చేయలేదు. మామూలుగా కోచెస్ ఏం చెప్తారంటే ప్లే ద బాల్ నాట్ ద బౌలర్ అంటారు. బౌలర్ చూసి ఆడద్దు, బాల్ నాడు అంటారు. అది అతను మీకు అంటారు. కానీ అక్కడ మీకు అవతలేంటి నుంచి రబాడాను, బుమ్రాను వేస్తుంటే మీకు ఆ పరిస్థితి వేరే ఉంటుంది. కానీ ఈ కుర్రాడికి అలాంటి భయం ఏం లేదు. చాలా ఫియర్లెస్ గా ఆడుతున్నాడు. ఏ బౌలర్ వాళ్ళ రెప్యుటేషన్ మాత్రం కేర్ చేయలేదు. సో అది టెక్నికల్ గా ఏం ప్రాబ్లం లేదు. కానీ అతని గేమ్ అంతా కూడా ఇప్పుడు డిజైన్ టువర్డ్స్ T20 4లు, T20 ఫార్మాట్ లో 6లు 4లు కొట్టడం, వీలైనంత వేగంగా కొట్టడం. అలా కాకుండా నిలబడి ఆడగలను, నేను ఒక సిచ్యుయేషన్ డిఫరెంట్ గా ఉంది, వరుసగా 3-4 వికెట్లు పడ్డాయి, నేను నిలబడతాను. ఆల్రెడీ 1-2 ఇన్నింగ్స్ చాలా రెస్పాన్సిబుల్ గా ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ జనరల్ ఇంకా ఏంటంటే అతను మెరుపులా మెరిసే సుడిగాల్లాగా వచ్చి వెళ్ళిపోవడం, అదే రకమైన గేమ్ ఉంది. సో దాన్ని బట్టి మనం అతని ఎబిలిటీని కానీ అతని టెక్నిక్ని కానీ ఇప్పుడే జడ్జి చేసే పరిస్థితి అన్నమాట. సో ఎప్పటి వరకు మనం చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే
నెక్స్ట్ వన్ డేలు ఇంపార్టెంట్, తర్వాత మెయిన్ టీంలోకి తీసుకోవాలి అనే ప్రెషర్ చాలామంది సీనియర్ క్రికెట్ ప్లేయర్సే చెప్పేస్తున్నారు. సెహ్వాగ్ చాలా క్లియర్గా చెప్పారు, 30 ఏళ్ల వాడితో పోటీ పడుతున్నాడు అని చెప్పని రసెల్ చెప్పాడు. సో ఇవన్నీ చూస్తే అతను చాలా మెచ్యూర్ అయిపోయారు ఇక గేమ్లో కూడా అనే ఫీలింగ్ వస్తుంది. సో మెయిన్ టీంలోకి రావడానికి కానీ మీరు చెప్పినట్టుగా ట్రెడిషనల్ క్రికెట్లో వన్ డేస్ కానీ టెస్ట్లో కానీ రావడానికి ఎంత టైం పట్టొచ్చు? అంటే అతనైతే రెడీగా ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు అతను అట్లీస్ట్ T20లో ఇండియా ఆడడానికి అతను ఎలాంటి అభ్యంతరం ఉండదు. కళ్ళు మూసుకుని అతను టీంలో పెట్టేయచ్చు. ఓకే, పెట్టడం కరెక్టేనా? అతని కెరియర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఏమాత్రం చిన్న రాంగ్ స్టెప్ వేసినా ఇంత మంచి టాలెంట్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది. మనకి నెక్స్ట్ మంత్ జూన్ మంత్ ఎండ్లో మనం ఐర్లాండ్తో T20 ఆడుతాం. అక్కడ మీరు సీనియర్స్కి రెస్ట్ ఇచ్చి ఇతను ఆడించవచ్చు, బాగానే ఉంటుంది. ఇంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేయడం అవసరం అనేది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మీకు వరల్డ్ కప్ మనం వరుసగా 2 సార్లు గెలిచాం. T20 వరల్డ్ కప్ రీసెంట్గా ఈ ఏడాదిలోనే వరల్డ్ కప్ గెలిచాం. దాంట్లో మీకు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మంచి కాంబినేషన్. సరే, అభిషేక్ శర్మ ఆ వరల్డ్ కప్లో అంత గొప్పగా ఆడకపోయినా ఈ ఆల్సో హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్. అతను కూడా బౌలర్ రన్స్ చేశాడు, మంచి 200 స్ట్రైక్ రేట్. అతన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు కదా. సంజు వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ మన వరల్డ్ కప్. సో వాళ్ళిద్దరూ ఉండగా, ఇషాన్ కిషన్ బ్యాకప్ గా ఉండగా మనం ఇంకో కొత్త ఓపెనర్ ఎందుకు పిక్చర్ లో తేవాలి? నెక్స్ట్ వరల్డ్ కప్ మనకి T20 వరల్డ్ కప్ 2 ఏళ్ల తర్వాత ఉంది, ఒలింపిక్స్. కానీ అప్పటికి రెడీ చేయాలంటే మీరు కొంత టైం తీసుకుని అతన్ని డొమెస్టిక్ లో డక్కా ముక్కి తినేవారు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని రికార్డ్ ఏం బాగలేదు. అతను ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడాడు, యావరేజ్ 17 ఉంది, ఒకే ఒక 50 ఉంది, అది కూడా మేఘాలయ మీద ఉంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడి డొమెస్టిక్ క్రికెట్లో కష్టపడి చెమట వచ్చి డిఫరెంట్ బౌలర్స్ని స్పిన్ ఎలా ఆడతాడో మనకి ఐపీఎల్లో తెలియదు. ఎందుకంటే అతను ఫస్ట్ పవర్ ప్లే ఆడట్లేదు, స్పిన్ కూడా బాగా ఆడతాడు. అతనికి ఎలాంటి వీక్నెస్ కనపడలేదు. సో అన్ని రకాల సిచ్యుయేషన్స్ చూసిన తర్వాత అతని కెరియర్ని ప్రాపర్గా ప్లాన్ చేసి ఎంటర్ చేయాలి. ఎందుకంటే చిన్న కుర్రాడు అతను, ఇంటర్నేషనల్ క్రికెట్ అడుగుపోయి అక్కడ ఫెయిల్యూర్ ఎదురైతే అతను తట్టుకుంటాడా? ఇప్పటికే అతని మీద విపరీతమైన ప్రెషర్ ఉంది, విపరీతమైన అటెన్షన్ ఉంది అతని. ఇంత చిన్న పిల్లాడికి అంత అటెన్షన్ అవసరమా? అది మీరు సచిన్తో మనం పోలుస్తున్నాం జనరల్గా. వెన్ సచిన్ ఎంటర్డ్ ఇన్ 1989, అప్పుడు ఇంత మనీ లేదు గేమ్లో, మనీ లేదు, ఇంత అటెన్షన్ లేదు, మీడియా అప్పుడు ఇంటర్నెట్ కూడా లేదు. అలాంటప్పుడు ఇంటర్నెట్ ఉంది కానీ అది అంత ప్రాచుర్యంలో లేదు. ఇంటర్నెట్ కామన్ మ్యాన్ కి అందుబాటులో లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు ఆ మొబైల్ ఫోన్ లేదు అప్పుడు. అప్పుడున్న దానికి ఇప్పుడున్న సోషల్ మీడియా జమానాకి చాలా డిఫరెన్స్. సో ఇతను ఈ మనీ కూడా, ఇంత మనీ, అటెన్షన్, నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి అతని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తేనే ఇంత మంచి టాలెంట్, ఇంత ఫినామినల్ టాలెంట్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయడం అవుతుంది. అలా కాకుండా తొందరపడి అర్జెంట్గా అతన్ని ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఫాస్ట్ ట్రాక్ చేయడం నాకైతే కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్లా చూపిస్తున్నారు వైభవ్ సూర్యవంశీని. 15 ఏళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, అక్కడ వైభవ్ చూడు ఏం చేస్తున్నాడు అంటున్నారు. సో ఈ రోల్ మోడలింగ్ అనేది ఎంతవరకు తీసుకోవచ్చు? వైభవ్ ఒక స్పెషల్ కిడ్గా చూడాలా, లేదా అతను నార్మల్ పర్సనే టాలెంట్ని మాత్రం అలా పూల్ చేయగలిగాడు అనుకోవాలా మనం? కేశవ్ గారు, ఇప్పటికే పేరెంట్స్ ప్రెషర్ పిల్లల మీద అనేక రకాలుగా ఉంది. అవును, ఎందుకంటే ఎన్నో ఫీల్డ్స్లో ఇలాంటి చైల్డ్ ప్రాడిజీస్ వస్తున్నారు. మరి పాటలు పాడేవాళ్ళు కానీ రకరకాల వాళ్ళ టాలెంట్, ఎందుకంటే వాళ్ళకున్న ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్ చాలా ఉంది పిల్లలు. సో ఇలాంటి వాడు చూడు, పక్కింటి వాడు చూడు, అది ఇప్పటికే పిల్లల మీద విపరీతం ప్రెషర్ పెడతారు. సో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఏ సెంచురీ. ఇలాంటి వాళ్ళు స్పెషల్గా ఒక సచిన్ టెండూల్కర్, ఒక వైభవ్ సూర్యవంశీ ఒక శతాబ్దానికో ఒక దశాబ్దానికో ఒకరు పుట్టుకొస్తారు. దే ఆర్ స్పెషల్, దే ఆర్ గిఫ్టెడ్ పీపుల్. అలాంటి వాళ్ళు రోజు మనకి తటస్థపడరు. వాళ్ళు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతో పోల్చడం, నువ్వు 15 ఏళ్ళకి అతను చూడు వెళ్ళి ఇండియాకి ఆడుతున్నాడు అని అనడం చాలా తప్పదు. పేరెంట్స్ అది రియలైజ్ కావాలి. అంటే పేరెంట్స్ అనవసరంగా ప్రెషర్ పెట్టేసి పిల్లల మీద, ఇప్పటికే వాళ్ళకి విపరీతమైన ప్రెషర్స్ ఉన్నాయి. మార్కులు తెచ్చుకోవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి, వాళ్ళకి టార్గెట్లు పెద్దలు నిర్ణయిస్తారు వాళ్ళు ఏమవ్వాలని. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వైభవ్ సూర్యవంశీ విషయంలో అతను చాలా స్పెషల్గా, చాలా ఫినామినల్ టాలెంట్ అతను అనే విషయాన్ని పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. రైట్. ఈ ఐపీఎల్ తర్వాత వైభవ్ లెవెల్ ఒక స్టెప్ పైకి వెళ్తుంది, మారుతుంది అని అనుకోవచ్చా? ఫైనల్ ఎవరు వెళ్తారు, లేదా ఈ మ్యాచ్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే, బట్ ఆల్రెడీ అతను చాలా ప్రూవ్ చేసుకున్నాడు. స్టార్స్ అనుకున్న వాళ్ళందరూ చివరికి పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళు పోల్చుకుంటున్నారు, మరో అఫ్రీది అంటున్నారు వాళ్ళు. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. సో ప్రతి దేశం కూడా వైభవ్ సూర్యవంశీ గురించి ఆలోచించేలా చేయగలిగారు.
నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇక అతని కెరియర్ కానీ అతని క్రికెటింగ్ లైఫ్ కానీ అనుకోవచ్చా? డెఫినెట్గా లేదు. అదే అతని కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. దాన్ని ఆ సక్సెస్ని అతను ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా బీహార్లో ఒక మారుమూల సమస్తీపూర్ దగ్గర ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాడు, పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, పెద్దగా చదువుకోలేదు, 10th క్లాస్ ఎగ్జామ్ కూడా రాయలేదు, అతను కాలేజీలో తెలియదు, ఏమో తెలియదు. సో అలాంటి సిచ్యుయేషన్లో అతనికి ఆ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆడిన, ఫైనల్లో ఆడకపోయినా అతని స్టార్డమ్కి ఎలాంటి లోటు ఉండదు. బికమ్ ఆ స్టార్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనే విషయంలో ఎవరికి అలాంటి సందేహం లేదు. సో అతన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. సంబడి లైక్ రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు జాగ్రత్తగా అతని కెరియర్ని ప్లాన్ చేయాలి. అతని ప్రతి మూవ్ని వాళ్ళు హ్యాండిల్ చేయకపోతే ఈ అతని టాలెంట్ విషయంలో నాకు కానీ ఎవ్వరికీ అనుమానం లేదు. కానీ అతను సచిన్ లాగా మెంటల్ బ్యాలెన్స్ ఉందో అతనికి, అతను ఆ కెరియర్ని, లేకపోతే విరాట్ కోహ్లీ లాంటి వర్క్ అది, విరాట్ కోహ్లీ ఎంత అతని ఫిట్నెస్ కానీ అతని డైట్ కానీ ఎంత బాగా పాటిస్తాడు, అతను ఎంత మోడర్న్ డే లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గేమ్ని ఎప్పుడు ఎఫెక్ట్ అయ్యేలా చేయలేదు. ఆ రకంగా గేమ్ నుంచి డైవర్షన్స్ లేకుండా అతను ఆ ఫోకస్ పెట్టగలుగుతాడా అనేది ఒక్కటే క్వశ్చన్ మార్క్. అది కానీ పెట్టగలిగితే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ హిమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ లెవెల్ క్రికెటర్గా మారడానికి అతని కెరీర్ బిల్డింగ్ ప్లస్ అతని కెరీర్ ప్లానింగ్ చాలా ముఖ్యమని వెంకటేష్ గారు చెప్తున్నారు. ఇప్పటివరకు అతను సాధించింది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరు సాధించలేనిదిగానే చూడాల్సి ఉంటుంది. మన దేశంలో క్రికెట్లో ఒక చైల్డ్ ప్రాడిజీగా వైభవ్ సూర్యవంశీని మనం చూడాలి. అలానే అతని కెరీర్ కూడా అద్భుతంగా డిజైన్ చేస్తే భారత్ క్రికెట్కి మరొక ఆణిముత్యం దొరికినట్టే భావించవచ్చు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.